హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ లగ్జరియస్ విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతున్న మహేశ్వరంలో ఉన్న R1 జోన్ లో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ కి పక్కనే HMDA మరియు రేర్ అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తున్న విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఆన్వి హైట్స్ బై శ్రీని గ్రూప్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 2 phases లో ఉంది. ఇది phase 1 మరియు ఇది phase 2. phase 1 డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో ఉంది. అలానే phase 2 లో డెవలప్మెంట్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ phase 1 లో 69 విల్లా ప్లాట్స్, అలానే phase 2 లో 41 విల్లా ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వేసిన రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ 100 feet, 40 feet మరియు 30 feet వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కిరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ LED స్ట్రీట్ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ల్యాండ్స్కేపింగ్ పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది శరవేగంగా పనులు జరుగుతున్న phase 2. ఇప్పటిదాకా మనం చూసిన phase 1 లో డెవలప్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఈ phase 2 లో కూడా డెవలప్మెంట్స్ ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఈ phase 2 లో కూడా సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, ల్యాండ్స్కేప్డ్ పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్ ట్యాంక్ అండ్ పైప్ లైన్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సైట్ మెయింటెనెన్స్ ని 5 years దాకా కంపెనీయే చూసుకుంటుంది. ఇంకా లొకేషన్ పరంగా చూసినా మీరు ఈ ప్రాజెక్ట్ కి పక్కనే అపార్ట్మెంట్స్, ఇంకా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ని కూడా చూడొచ్చు. అలానే ఇటువైపు చూస్తే ఇక్కడ ఒక విల్లా కమ్యూనిటీ ఉంది. ఇంకొంచెం రొటేట్ చేసి చూస్తే ఇక్కడ ట్రాంక్విల్ అనే విల్లా కమ్యూనిటీ నిర్మాణం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్సలెంట్ లొకేషన్ లో ఉండి డెవలప్మెంట్స్ సర్వేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో విల్లా ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 26,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే అన్ని లీడింగ్ బ్యాంక్స్ నుంచి 75% దాకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, అలానే ఇది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. ఇటుపక్క ఎల్లో కలర్ లో ఉన్నది బెంగళూరు హైవే, అలానే ఇటుపక్క ఎల్లో కలర్ లో ఉన్నది శ్రీశైలం హైవే. మన ప్రాజెక్ట్ ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆపోజిట్ లో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో మహేశ్వరంలో ఈ లొకేషన్ లో ఉంది. ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ని చూడొచ్చు. ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ లో ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ విప్రో హబ్, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, డెలార్ గోల్డ్ రిఫైనరీ, క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ ఈ హార్డ్వేర్ పార్క్ లో ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల చాలా లగ్జరీ విల్లాస్ ఉన్నాయి. లైక్ ద పాయింట్, సుభిషి సెరెనిటీ హోమ్స్, ప్రాణా విల్లాస్, మనస్వి గార్డెనియా విల్లాస్, మనస్వి BPCR ల్యాండ్ మార్క్, హాల్మార్క్ హ్యాంప్టన్ ఓక్షిర్ విల్లాస్, ఈ ఇన్ఫ్రా ఆటమ్ లగ్జరీ విల్లాస్. ఇలా విల్లా కమ్యూనిటీస్ తో ఈ ఏరియా అంతా ఎక్సలెంట్ గా డెవలప్ అయింది. ఇంకా మిగతా డెవలప్మెంట్స్ చూస్తే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి మహేశ్వరం మీదుగుండా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 15 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ ఎయిర్పోర్ట్ కి చుట్టూతో ఉన్న ఏరియా మొత్తాన్ని JMR గ్రూప్ వాళ్ళు ఏరో సిటీ అనే పేరుతో 1500 acres లో డెవలప్ చేస్తున్నారు. ఈ ఏరో సిటీలో మల్టీప్లెక్సెస్, కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేసెస్ మరియు బిజినెస్ సెంటర్స్ కూడా రాబోతున్నాయి. ఇక్కడే రైట్ సైడ్ లో మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని కూడా చూడొచ్చు. ఇప్పుడు శ్రీశైలం హైవే వైపు చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. అలానే ఈ ఎగ్జిట్ 14 కి పక్కనే ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంది. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఈ ఫ్యాబ్ సిటీలోనే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం 900 acres ని కొత్త IT క్లస్టర్స్ కోసం కేటాయించింది. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది శ్రీ అకాడమీ. అలానే ఇక్కడ ఎగ్జిట్ 15 దగ్గర మీరు చూస్తున్నది బహదూర్గూడ. ఈ బహదూర్గూడలోనే తెలంగాణ గవర్నమెంట్ మాసివ్ 650 acre హై స్పీడ్ రైల్ హబ్ ని డెవలప్ చేస్తుంది. దీనికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ బహదూర్గూడ ఎగ్జిట్ 15 దగ్గర నుంచి మన్సాన్పల్లి దగ్గర ఉన్న మన ప్రాజెక్ట్ కి 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇంకా బెంగళూరు హైవే వైపు చూస్తే ఇక్కడ పాలమాకుల దగ్గర ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దానికి పక్కనే జిమ్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఎక్సలెంట్ కనెక్టివిటీతో అన్ని రకాల డెవలప్మెంట్స్ కి సెంటర్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.